గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలంటే ఇంకో విచారణ చేస్తానని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వ నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి వాళ్ళు వినిపిస్తారు. ఇంకా ప్రపంచం నుంచి కన్నా వేరే దేశం నుంచి వాళ్ళు వినిపించి విచారణ చేస్తారు. చెప్పు మరి ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ ఇంకా ఉన్నారా వీటిలో? కాబట్టి విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైంపాస్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చారా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీలు కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం ఇది. కానీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వెంటనే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు విచారణకు మీరు విచారణకు ఆదేశించాల్సిందిగా విచారణ వచ్చిన రిపోర్ట్ చర్యలు తీసుకోవాల్సిందే డిమాండ్ చేస్తున్నాం.